చూసారా ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై చాలా ఈజీ అండ్ యూనిక్ ప్రాసెస్లో ఈ ఫిష్ ఫ్రై చేసిన. అండ్ ఇది ఓల్డ్ ప్రాసెసే కానీ చాలా ఈజీ అనమాట. బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడ్డానికి ఎమ్మి ఉంది కానీ ఫ్రైడే అండి నేనేం టేస్ట్ చేయలేను. ప్రాసెస్ ఏంటి ఎట్లా చేద్దాం అనేది చూద్దాం రండి. అందరు నా వీడియోలోకి వచ్చేసేయండి, చూసేద్దాం ప్రాసెస్. హలో, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ మై లైఫ్. చూసారు కదా ఎంత క్రిస్పీగా టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉన్న ఫిష్ ఫ్రై చూసారు కదా. సో అది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంతకుముందు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే పెంక మీద వేయించిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆ కుంటు ఘాటు అసలు అది మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర కూడా నిల్చోలేకపోయే వాళ్ళం ఆ ఘాటుకి. కానీ ఇది చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఎట్లనో చూసేద్దామా మరి. చలో రండి మీరు కూడా నాతో పాటు. దానికోసం అని నేను ఫిష్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా. చూడండి నేను మొట్ట చేప తీసుకున్నా, ఇది క్లీన్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చేపల్లోకి కొంచెం కారం, కొంచెమే ఎక్కువద్దు, పసుపు, సాల్ట్ చాలా తక్కువ ఇస్తున్నా ఎందుకంటే కడిగేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ తోటే కడిగినా కాబట్టి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నా పులుసు కోసం అని. సో ఈ చింతపండు ఓన్లీ పైన వాటర్ ఉన్నాయి కదా ఇవి వేయాలి. చింతపండు పేస్ట్ ఎక్కువ ఉండొద్దు, నార్మల్గా చింతపండు వాటరే ఉండాలి. ఆ వాటర్ కొన్ని వేస్తున్నా కొంచెం. చూసారు కదా చింతపండు వాటరు అంటే ముక్కలన్నీ మునిగే వరకు చింతపండు వాటరు, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంకా దీన్ని కొంచెం కలిపేసి పొయ్యి మీద పెట్టేద్దాం. చూసారా అన్నీ ఈవెన్గా అనేసి ఇప్పుడు పొయ్యి మీద ఉడికించడానికి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇవి ఉడికేంత వరకే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి పొట్టుతో పాటే అట్లనే ఎల్లిగడ్డలు తీసుకున్నా, పొట్టు తీయకుండా ఎల్లిగడ్డలు, ఇంత అల్లం ముక్క, కొన్ని పండుమిరపకాయలు తీసుకున్నా. ఎక్కువ వద్దు, చాలా కారంగా ఉన్నాయి అందుకని కొన్ని పండుమిరపకాయలు తీసుకున్నా. పండుమిరపకాయ ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు పండుమిరపకాయలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి పండుమిరపకాయలు తీసుకుంటున్నా. ఇవి కట్ చేసి కొంచెం సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే సాల్ట్, ఎల్లిగడ్డ, అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, అంతే. ఇంకా అంతకు మించి మసాలా అవసరం లేదు. అది దీంట్లో వేసి మిక్సీ వేసేద్దాం. అది కూడా కొంచెం బరకగా మిక్సీ వేద్దాం. చూడండి సాల్ట్ అయితే చాలా కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ అంటేనే మనకు సాల్ట్. సో అందుకనే ఇంకొకటి, మనం ఫిష్ని కూడా కడిగేటప్పుడు సాల్ట్ వేసి కడిగినాం, మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు కూడా దాంట్లో కూడా సాల్ట్ వేసినాం. అందుకనే దీంట్లో చాలా తక్కువ సాల్ట్ వేస్తున్నా. ఓన్లీ చూసారా స్పూన్ ఎంత చిన్న ఉంది, అంతే కారం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మనం మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం దాన్ని. ఇప్పుడు మన చేపలు ఉడికిపోయినాయి, ఒకసారి చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చూడండి తెల్లగా స్టిఫ్గా అయిపోయింది ఇది చేప. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్ మొత్తం తీసేసి ముక్కలను సపరేట్ చేసుకుందాం. మొత్తం ఉడికినాక ఈ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు వీటిని నెక్స్ట్ ప్రాసెస్, కమాన్, మంచి ఆయిల్ పెట్టి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకున్నాం, ఈ ప్యాన్లో ఆయిల్ వేసేద్దాం. డీప్ ఫ్రైకి సరిపోయేలాగా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఒక్కొక్కటి చిన్నగా వేసేద్దాం. మెల్లగా వేస్తున్నాం. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పీసెస్ వేయగానే అస్సలు కలపొద్దు, దాన్ని అట్లా వదిలేసేయాలి. కొంచెం మెల్లగా తిప్పుకుందాం. మంచి బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి వీటిని. మంచి కలర్ వచ్చే వరకు వదిలేద్దాం. పొయ్యిని మరీ హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎక్కువ మంట పెట్టినాం అనుకోండి ఆ ముక్కలు అనేవి తొందరగా విరిగిపోతాయి. సో అవి స్టిఫ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, చిన్న మంట మీదనే వాటిని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఇది చాలా ఈజీ ప్రాసెస్, బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం పీసెస్ కడిగి వాటిని ఉప్పు కారం పెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి అవన్నీ చేసి ఆయిల్లో వేసినా
ఆ చిటపటలు, ఆ ఘాటు కుంటు అదంతా మనం భరించలేము. ఇదైతే నిజంగా చాలా ఈజీ అండి. నేను అసలు చిన్ని కూడా వేయలేదని చూడండి. అసలు మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి నిజంగా టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. టేస్ట్ ఎట్లొచ్చింది, ప్రాసెస్ ఈజీ ఉందా, హార్డ్గా ఉందా, మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. మన సిరీస్ ఆగిపోయింది అస్సలు అనుకోకండి. ఈ వీడియో తర్వాత ఒక మంచి రెసిపీతో, ఒక మంచి ఏమంటారంటే చాలా ప్రేమ అంటే అమ్మ అమ్మ అంటే ప్రేమ అన్నట్టుండే ఒక అమ్మతో ఒక మంచి వంట ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ చేస్తాను. అది ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. మన సిరీస్ ఏం ఆగిపోలేదు. ఇప్పుడు దసరా బతుకమ్మ సీజన్ కాబట్టి ఎవరిని మనం డిస్టర్బ్ చేయొద్దు. కానివ్వండి, మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. చూడండి, బ్రౌన్ కలర్ మంచి కలర్ వస్తున్నాయి. మంచి కలర్ వచ్చే వరకు మెల్లగా, ఏం తొందర లేదు, నిదానంగా చేసుకోవాలి. ఇలా యూనిక్గా వంటలు చేయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికైనా నేను వంటలు చేసి పెట్టడానికి రెడీ. నాకు వంట అంటే చాలా ఇష్టం. అది అసలు చాలా ప్రేమగా ఓపికగా చేస్తాను. 100 మందికి కాదు, ఎంతమందికైనా వంట చేయడానికి నేను రెడీ అంటాను. చూడండి ఎంత బాగా కాలింది. ముక్క కాలిన తర్వాత ఇలా వచ్చినాయి. ఈ కలర్లో వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి నూనెలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన, చాలా వేడిగా ఉంది ఆయిల్. చూసారా మసాలా. ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకేం సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ మనం సాల్ట్ అన్నింటిలో వేసినాం కాబట్టి వేసుకుంటే కలర్కి కొంచెం పసుపు, కొంచెం వెరైటీ రెసిపీ చేసినాం. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది. దీంట్లో ఈ ముక్కలు వేసేద్దాం. ఏది అమ్మ? చాలా యూనిక్ అండ్ ఈజీ మెథడ్లో ఫిష్ ఫ్రై చేసినాం. ఇది నేనైతే రివ్యూ ఇవ్వలేను, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తినను. సో తినేటోళ్ళతోటి తినిపించి రివ్యూ చేపిస్తా. హాయ్ సమృద్, చూడు. హాయ్ హాయ్ చెప్పు. సరే, ఫిష్ ఫ్రై ఎట్లుంది? కమ్ముంది. తినొద్దా? వయక్ కాదు, ఫిష్ ఫ్రై సూపర్. బన్నీ ఫిష్ ఎట్లుందా? నోట్లో పెట్టుకొని తిని చెప్పాలి. మంచిగా కాదు, మంచిగా పెట్టుకో. ఇట్లా సగం తీసి పెట్టుకో. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, మేము తినము, అందుకే మేము మళ్ళీ రివ్యూ అడుగుతున్నాం. బాగుంది. తిని చూడండి, తిని అట్లా కాదు. మంచిగా అయిందా? ఉప్పు కారం అన్నీ మంచిగా. కారం ఉప్పు ఎక్కువైందా? ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తా కదండి. అన్నయ్య ఫిష్ ఫ్రై ఎట్లుంది? ఇప్పుడు చెప్పరా? ఫిష్ తినవారా? ఫిష్ తినవా?
అది చూడరు. నీకోసమే చేసినారా నేను ఫిష్ ఇప్పుడు. చిన్నప్పుడు ఫ్రై బాగా ఇష్టంగా తింటుంటే డెంపు బాగుంది. బాగుంది.